అభివృద్ధి అజెండా ప్రభుత్వ పథకాలను నమ్ముకొని ముందుకు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎలక్షన్లల్లో ఏం నమ్ముకున్నారు? ప్రతిపక్షాలు డబ్బులను నమ్ముకున్నారు. కానీ ఇక్కడ పథకాలను నమ్ముకొని ముందుకు పోతున్నారు. జూబ్లీహిల్స్లో 1,00,000 మందికి మించి లబ్ధిదారులు స్కీములపై ప్రచారం చేస్తూనే అభివృద్ధి మంత్రం భవిష్యత్ అవసరాలను గుర్తు చేస్తూ ఇంటింటికి కాంగ్రెస్ డివిజన్లలో చివరి రౌండ్ ప్రచారం స్పీడప్. ఈ రకంగా ప్రచారం చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా ప్రచారం చేస్తున్నారంటే సారే రావాలి, కేసీఆర్ అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అని పైసలు ఇచ్చి చెప్పిస్తున్నారు. సరే అప్పుడు కేసీఆర్ మీకు ఏం చేసిండు అని అంటే జనాలు చెప్పలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఏం లబ్ధి పొందలే కదా, రేషన్ కార్డులు పొందలే, ఏమీ పొందలే. కాబట్టి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అంటారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అదేమన్నా నెల నెలకి ఇచ్చేది అరబై? నిజంగా జీవితంలో ఒక్కసారి పెళ్లి చేసుకుంటారు, ఆ ఒక్కసారికి ఏదో 51,000 ఇస్తారు. ఇక జీవితం అంతా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని చెప్పుకుంటారా? సన్నబియ్యం ఉన్నాయి, ప్రతి నెల సన్నబియ్యం ఇస్తారు. అంటే లెక్కేసుకో ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ప్రజలకు ఎన్ని పథకాలు అందజేస్తున్నారు, ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతున్నది అనేది ఆలోచన చేయరు. మీ షాదీ ముబారక్ 51,000 జీవితాంతం, ఆ 51,000 సరిపోదు కదా. సన్నబియ్యం లెక్కేసుకోరి, ఉచిత బస్సు లెక్కేసుకోరి, 22,000 23,000 అవుతుంది ఉచిత బస్సుకు సంవత్సరానికి. అంటే 22,000 పాస్ తీసుకుంటేనే, సంవత్సరం పాస్ తీసుకుంటేనే 22,000 ఉన్నది, 22,500 ఉన్నది. సంవత్సరానికి 22,500 అంటే లెక్కేసుకోరు. మరి ఉచితంగా బస్సు ఇస్తున్నారు, బస్సు సౌకర్యం, రవాణా సౌకర్యం. దాంతోపాటు సన్నబియ్యం లెక్కేసుకోరి, 65 రూపాయలు కేజీ. ఇంటికి 4 ఉంటారు, 24 కిలోలు వస్తాయి, 24 కిలోలు ఇంటూ 65 రూపాయలు వెయ్యి, ఏ లెక్కన అవుతుంది? దగ్గర అంటే సగం సంచి అంటే 3,200 చిల్లర అవుతుంది. 3,000 చిల్లర నెలకు పేదలకు బియ్యం అందిస్తారు. ఆ బియ్యం తినేటి సన్న బియ్యం. ఇంతకుముందు దొడ్డు బియ్యం వచ్చినప్పుడు తినకపోయేది. ఈ రకంగా పథకాలు ఇచ్చుకుంటూ ఆ పథకాలని మేము ఇవి ఇస్తున్నాం, మీకు రేషన్ కార్డులు ఇచ్చినాము, ఇవన్నీ అభివృద్ధి పథకాల గురించి చెప్పుకుంటూ భవిష్యత్తులో మళ్ళీ మీకు ఇంకేం చేస్తాం అని చెప్పుకుంటూ ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు. అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉన్నాం, మనకి ఏమేమి అందుతున్నాయి పథకాలు, ఏంది? సబ్సిడీ సిలిండర్ వస్తుంది 500కు, 200 యూనిట్లు ఫ్రీ కరెంటే కదా. ఎంత లేదన్నా నెలకు 1,000 రూపాయలు అయితే కరెంటు నుంచి తప్పించుకుంటున్నాం కదా. ఎందుకు మరి? ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా అద్రగణంగా సంపాదించరు, ప్రజలను మోసం చేయరు. అందరూ ఏం చేస్తారంటే ఇలా అధికారంలో ఉంటారు, దాంతోపాటు ప్రజలకు సేవ చేసుకుంటూ పోతారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అందరు చెప్తారు. మీరు ఎవ్వరన్నా అడుగురి, అరే కాంగ్రెస్ పార్టీలు ఉంటే అన్ని పనులు అయితే నిమ్మలంగా ప్రశాంతంగా బతుకోవచ్చు అని చెప్తారు. అది వాస్తవం అని తేలుతుంది. కొంతమందికి ఎట్లా అంటే బీఆర్ఎస్లా ఊడిగం చేసేటోళ్ళు ఉంటారు, ఊడిగం చేసి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి నిద్ర పడతలేదు అధికారం కోల్పోయేసరికి. బీసీ నాయకులు కావచ్చు, అందరు కావచ్చు, మోచేతి నీళ్ళు తాగుతారు, దొరల కాళ్ళ కింద బతికేటోళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ విష ప్రచారం తప్పితే ఏమీ లేదు అని ఈ విధంగా ప్రచారం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్లా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు ప్రజలు. ఎందుకంటే వీళ్ళు ఏం ఆశ చూపిస్తలేరు, మేము డబ్బులు ఇస్తాం అది ఇస్తామని. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమున్నాయి, ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నారు. ఎందుకంటే అది ప్రజల సొమ్ము, సంపాదించారు, లక్షల కోట్లు కొల్లగొట్టిరు, ఆ డబ్బులు జూబ్లీహిల్స్ పంచుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాం, కానీ మా ఓటు మాత్రం కాంగ్రెస్కి వేస్తామని చెప్తున్నారు. ఓపెన్గా చెప్తున్నారు. మైక్ ముందర చెప్తారంటే చెప్తామని కూడా అంటారు. కానీ ఇక ఎందుకు అట్లా చెప్పేయడం అని చెప్పేసి ఇబ్బందులు అయితే చెప్పిస్తలేము, కానీ నమ్ముతలేరు. ఆ ప్రెస్టేషన్లు ఏం మాట్లాడుతున్నారంటే నవీన్ యాదవ్ రౌడీ ఇట్లా బెదిరిస్తుండ అట్లా బెదిరిస్తున్నాడని, ఎటుకూడి ఓడిపోతున్నాం అనే ఒకటి తెలిసిపోయింది వాళ్ళకి. ఆ తెలిసిపోయి నవీన్ యాదవ్ మీద ఇట్లా విష ప్రచారం చేస్తుంది. నవీన్ యాదవ్ అన్నది ఏంది అక్కడ? మా వాళ్ళ మీద మీరు దాడులు చేస్తున్నారు, మేము దాడులు చేస్తలేం, మేము కనుక దాడులు చేయాలంటే మీరు గల్లీలు కూడా దాటలేరు అన్నాను. దాడులు చేస్తున్నా సహిస్తున్నాం, మేం చేస్తే వేరే ఉంటుంది అని చెప్పిండు. అంతేగాని దాన్ని ఏం చేసినంటే గల్లీలలో తిరగలేరు అని ఇప్పుడే బెదిరిస్తున్నాం, మర్డర్ చేస్తామని ఆ బ్రోకర్ గారు కొంతమంది చెప్తున్నారు. అలా మర్డర్ అనే వాడే రాలేదు, ఇట్లా ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే ఓడిపోతున్నాము అనే ఒక ప్రెస్టేషన్లా నవీన్ యాదవ్ మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. సిగ్గుండాలి కొంచెమన్నా.